బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కొట్లాటలో నిందితుడిగా ఉన్న యువకుడిపై వాడపల్లి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వస్తున్నాయి. గిరిజన యువకుడు సాయి సిద్ధును మాట్లాడతామని ఈ నెల 9న తీసుకెళ్లి పోలీసులు చిత్రహింసలు పెట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. యూరియా ధర్నాలో ఎందుకు పాల్గొన్నావంటూ పోలీసులు కొట్టారని రిమాండ్ సమయంలో జడ్జి ముందు బాధితుడు మొరపెట్టుకున్నాడు. నిందితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అయితే సార్ ఇది వినాయకుడు పండుగ అయిపోయిన తర్వాత ఎన్నికల రోజు సార్ అయితే నేను నాతోటి సుమన్ అనే వ్యక్తి ఇద్దరం ఉన్నాం, షాప్లో ఉన్నాం మేము. అయితే మా అన్న ఏమో బయటకు బయట నుంచి అటు రావడం జరిగింది. వేరే అన్న ఏమో మా చిన్న అన్న ఏమో బయట నుంచి అటు నుంచి రావడం జరిగింది. సుమన్ అనే వ్యక్తి బయటికి పోయి మాట్లాడిండు, షాప్లో నుంచి లేచి బయటికి పోయి మాట్లాడిండు. అయితే చిన్నతో మాట్లాడుతుంటే ఆయన కొంచెం బూతు పదం వాడడం జరిగింది. మా అన్న అయితే ఏం చెప్పారంటే, ఎందుకు బూతు అట్లా మాట్లాడుతున్నా అట్లా చెప్పంగానే ఫస్ట్ వచ్చి ఎమ్మటే కొట్టిండు. ఆయన బైక్ పైన ఉన్నాడు మా అన్న. ఎమ్మటే కొట్టంగానే నేను లోపల నుంచి బయటికి రాగానే గ్యాప్ లోనే బీసెస్తోనే తలపైన పలగొట్టిండు. ఆ రక్తం చూసి నాకు కోపం వచ్చింది. రక్తం చూసి కోపం వచ్చింది. తర్వాత ఆయన దగ్గర కొట్టడం పైన నేను పోయినా, ఆయన అక్కడి నుంచి పారిపోయిండు. తర్వాత నేను ఇంటికి ఎమ్మటే ఆటో పోవడానికి పోయిన, హాస్పిటల్ తీసుకుపోదామని ఆటో కోసం వచ్చిన ఇంటికాడికి. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎమ్మటే వాళ్ళ నాన్న ఏమో కర్ర, వాళ్ళ అమ్మ ఏమో రాయి పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర వచ్చి ఉరుక్కుంటా రావడం జరిగింది. ఆయన ఫస్ట్ గొంతు పట్టుకున్నాడు. ఈ గొంతు పట్టేసి నాకు గ్యాప్ లేకుంటే ఇక ఎట్నో అట్లా వదిలికొని ఆ నైట్ గొడవ మొత్తం జరిగింది. అట్లా దాని వెనకటి రోజు తర్వాత 9వ తారీఖు రోజు పొద్దున పూట నాకు కానిస్టేబుల్ వచ్చారు. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఫస్ట్ ఎంక్వైరీ అన్నారు. సరే ఎంక్వైరీ అంటే వాళ్ళు ఎవరిని అడగాలే, ఏం చేయకుండా డైరెక్ట్ మా ఇంటి దగ్గరనే వచ్చారు. సరే రా, ఎమ్మటే 7:30 వరకు సైన్ పెట్టేసి ఎమ్మటే వచ్చేయాలి నువ్వు. కానిస్టేబుల్ కాళ్ళతో తనడు జరిగింది. ఇక నన్ను తీసుకుపోయాక దారుల మధ్యలోనే నేను ఇక మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 2-3 దెబ్బలు అట్లా కొట్టడం, తర్వాత స్టేషన్ పోయే దగ్గర తీసుకొని పొద్దున 8ంటికి అట్లా 9ంటికి అట్లా టిఫిన్ పెట్టారు. దాని తర్వాత పైన తీసుకుపోయి మొత్తం ఏమైంది మాత్రం అసలు కేసు గురించి మాట్లాడకుండా అసలు ఏరియా కోసం నేను ఒక రైతుల కోసం ధర్నా చేస్తే అసలు ఆ ధర్నా గురించి కొట్టిండు. ధర్నానికి ఏమైనా గుంట భూమి ఉందారా, నీకేమైనా అవసరమారా, లమ్మ కాళ్ళతో తన్నుకుంటా ధర్నా. మన ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ హైవే రోడ్ లో ధర్నా జరిగింది. నాదొక వీడియో ఉంది మిర్యాలగూడెంలో. అక్కడ ఆ ధర్నా చేయడం జరిగింది. నీకు ధర్నా గురించి ఏం అవసరమా అని ఎస్ఐ సార్ గారు నన్ను కాళ్ళతో తనుకుంటే లమ్మ నాటకాలున్నావా అని కొంచెం బూతుగా మాట్లాడడం. ఇక ఇద్దరు కానిస్టేబుల్ కాళ్ళతో ఇట్లా కట్టేసి మరి ఆ రోజు అయితే